ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లోని ప్రజలను కూడా అప్రమత్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజబాబు నుండి తెలుసుకుందాం. రాజబాబు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ ఒకవైపున హెచ్చరికలు జారీ చేస్తా ఉంది, మరొక వైపున అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఏంటి అప్డేట్స్? నవీన్, అంటే ఇక్కడ గోదావరి పరివాహక ప్రాంతంలో ముఖ్యంగా మన్యం జిల్లాలో, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికల నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అంటే ఇప్పటికే ఇక్కడ అల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. గత 4 రోజులుగా కూడా ఎడతెరిపి లేని వర్షాలు కురవటం వల్ల మన్యం ప్రాంతంలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మొత్తం చెరువులన్నీ కూడా నిండు కుండలా మారాయి. భారీ స్థాయిలో వర్షాలు కురవటం వల్ల వాగులు పొంగి ప్రవహించడం వల్ల వాగులు దాటేందుకు కూడా గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలు కూడా స్తంభించాయి. అల్లూరు జిల్లాకు సంబంధించి విలీన మండలమైన చింతూరు మండలంలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు గిరిజనులు వర్షాల వల్ల. మరోపక్క రంపచోడవరానికి సంబంధించి రంపచోడవరం ఏరియాలో కూడా వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. అడ్డతీగల మండలంలో పెద్దేరు వాగు పొంగి ప్రవహించడం వల్ల రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించాయి. అక్కడ గిరిజనులు ఒక టైర్ ట్యూబ్ మీదే వాగు దాటుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మరో పక్కన ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరిలో కూడా వరద ప్రవాహం స్వల్పంగా పెరుగుతుంది. ఇప్పటికే విలీన మండలాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల శబరి, గోదావరి పొంగి ప్రవహిస్తున్నాయి. మరి ఈ రోజు కనుక వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో భారీ వర్షాలు కనుక కురిస్తే గోదావరి, శబరి నదుల్లో కూడా గోదావరి వరద ప్రవాహం మరింత పెరిగి ప్రమాదకర స్థాయిలో దాటే పరిస్థితి ఉంటుంది. మరో పక్కన ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో గోదావరిలో వరద నీరు చేరటం వల్ల ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద కూడా పూర్తిగా 175 గేట్లను కూడా పూర్తిగా ఎత్తివేసి గోదావరి జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద అయితే కనుక 9.40 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతుంది. 2 లక్షల క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి వృధాగా విడుదల చేస్తున్నారు. ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇక్కడ ఇరిగేషన్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీటిని వచ్చినట్టుగా కూడా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి విడుదల చేస్తున్నారు. ఇది నవీన్, గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలైతే కనుక ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మన్యం వాసులు ఆందోళన చెందుతున్నారు. నవీన్, థ్యాంక్ యూ.